మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. వచ్చిందండి వయ్యారి. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. గెట్ రెడీ ఫోక్స్, సిద్ధం. పవన్ కోసం పిఠాపురంలో టాలీవుడ్ అంతా ల్యాండ్ అయితే, జగన్ కోసం పోసాని, యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కష్టపడ్డారు. ఎందుకు అడుగుతుంటానిక? యాంకర్ శ్యామల మాత్రం పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. పిఠాపురంలో వంగ గీత తరపున ప్రచారం చేసిన శ్యామల పవన్ ఓటమి ఖాయమంటూ కామెంట్లు చేసింది. రాధా 550 స్టీల్ టీఎంటీ కట్ చేస్తే 70,000కు పైగా మెజారిటీతో పవన్ విజయం సాధించారు. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తల నరికేస్తా. పో పో. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. గుడివాడ అంటే కొడాలి నానికి సంబంధించినటువంటి అడ్డా అంటూ అందరూ అనేవారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని గెలిపించలేదు. పిఠాపురంలో వంగ గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. ఎప్పుడు జరగదు. నీ నోడుతున్నావు కదా. 70,354 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి యాంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. వేణుస్వామికి యాంకర్ శ్యామలను కంపేర్ చేస్తూ అతని పని అయిపోయింది, అక్కాయి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు నటి శ్యామల. ఒకసారి అమ్మాయి లెగుస్తుందండి. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొంచెం భయంగా ఉంది. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. వైసీపీ గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేశా తప్ప ఎవరిని తిట్టలేదు. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను చెప్పు. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి ఈ నచ్చిన సత్యాకంటే మీకు నచ్చింది చేసుకోండి. మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా. అగరబత్తి ఏం కాదు. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి. చాలా బెదిరిస్తున్నారు. ఈ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు. జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని చిన్న భాషకు చెప్పు. ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. అది అవదమ్మా. ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపి.